వదిలేస్తే మాత్రం ఎక్కడికి వెళ్తావు? మీ ఇంటికి వెళ్ళి ఎవరికీ కనిపించకుండా తలుపులేసుకుని దాక్కుంటావు. ఏంటి ఉపయోగం? మేం చూడు నిన్ను జనాల్లోకి తీసుకొస్తున్నాం. అందరిలో తిరిగే అవకాశం కల్పిస్తాం. బాబా నీ మంచితనం నా నెత్తి మీదకి వస్తుంది బాబు. ఇదిగో ఇప్పుడు నన్ను నలుగురిలోకి తీసుకెళ్లి చారు ముందు పెట్టారంటే ఈసారి నిజంగా నన్ను చంపినా చంపేస్తుంది. తన పంతం కోసం ఎవరైనా చంపుతుందయ్యా. అంత గొప్ప కూతుర్ని కన్నాను. అంత నా కర్మ, నా కర్మ, నా కర్మ. అమ్మా నీకు పుణ్యం ఉంటుందమ్మా. బాబు నన్ను వదిలేవయ్యా. కష్టపడి చేసి పట్టుకుంది వదలడానికి కాదు, మిమ్మల్ని తీసుకువెళ్లి మా పెదనాన్న ముందు నిలబెట్టి నీ కూతురి బాగూతం మొత్తం బయట పెట్టడానికి. అయితే నన్ను ఇప్పుడు అక్కడికి తీసుకెళ్లకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? పరిగెత్తి అలసిపోయావు కదా, చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటావని. జోక్ చేయకు శ్రీను, చలపతి ఉన్న టెన్షన్ లో నవ్వలేడు. చలపతి, మా ఇంటికి తీసుకువెళ్ళడానికి ముందే మీ కూతురుతో మాకు ఒక చిన్న పనుంది. దాని గురించి మనం ముందు మాట్లాడుకుందాం. అద్యా ఏం పని? రామాని రమ్మని చెప్పాను, వచ్చిన తర్వాత చెప్తాను. ఆద్యా, రామా వచ్చావా? ఫైనల్ గా ఈ చలపతిని పట్టేసుకున్నాం. ఇప్పుడేంటి ప్లాన్ చెప్తాను. శ్రీను ఫోన్ ఇవ్వు. ఆద్య ఫోన్ చేస్తుంది. అయ్యో ఆద్య, అరే అప్పుడే తెలిసిపోయిందా? ఓహో, మీ వైఫ్ చాలా స్పీడ్ గా ఉందే. మేమింటికి రావడం, మిమ్మల్ని చూడడం, మీరు పారిపోవడం అన్ని చెప్పేసిందంట. ఇప్పుడు మీరు దొరికిపోయారని తెలీదేమో. మా నాన్న దొరికిపోయాడా? దొరకకుండా పరిగెత్తడానికి ఆయనేమైనా ప్రొఫెషనల్ రన్నరా ఏంటి? బోల్ట్లన్నీ లూజ్ అయిపోయి షెడ్డుకొచ్చిన బండి కదా. కంగారు పడకు చారు, మేమేమి నీలాగా మనుషుల్ని చంపుకుని తినే రకాలం కాదు, తెలుసులే. ఇప్పుడు మీ నాన్నని తీసుకొచ్చి మా పెదనాన్న ముందు నిలబెట్టి నువ్వు వాడిన నాటకం మొత్తం బయట పెట్టబోతున్నాం. వద్దాద్య, అద్య ప్లీజ్. వద్దంటే ఎలా కుదురుతుంది? మీ పాపానికి శిక్ష అనుభవించాలి కదా. అలా కాదద్య, పోనీ నువ్వెక్కడున్నావో చెప్పు, నేను వస్తాను. కాళ్ల బేరానికి వస్తున్నట్టుంది. అద్య ప్లీజ్, ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వద్యా ప్లీజ్. రమ్మను, ఏం చెప్తుందో చూద్దాం. మా రామ చెప్తుంది కాబట్టి ఓకే, వచ్చే. ఎక్కడున్నావు? లొకేషన్ పంపిస్తాను, వచ్చే. ఏమైంది? నాన్న ఆద్య రామలక్ష్మికి దొరికిపోయాడు. ఇప్పుడు నన్ను రమ్మంటుంది, నేను వెళ్తున్నాను. అయ్యో అయ్యా, మీకిప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. మీ అందరి ప్రేమాభిమానాలతో నేను బాగానే ఉన్నాను. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? అయ్యా అది ఇంత దూరం వచ్చి ఇప్పుడు చెప్పడానికి వెనక ముందు ఆడతావే? గుడికెళ్ళి బాధలు చెప్పుకోవడానికి ఆలోచిస్తామా? చెప్పయ్యా. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, ఇబ్బంది పడకు. అయ్యా, నేను పడే ఇబ్బందుల గురించి చెప్పుకుందామని వచ్చానయ్యా. పర్వాలేదు, చెప్పమంటున్నారుగా, చెప్పండి. అయ్యా, రూపాయి దాచుకుని వేసుకున్న పంట మొన్న వచ్చిన వరదలకి మొత్తం నాశనం అయిపోయింది. ప్రభుత్వం వారు ఇస్తామన్న నష్టపరిహారం మాటలకే పరిమితమైంది, కానీ మూట సాయం అందలేదయ్యా. ఆడపిల్లల్ని బడికి పంపాలన్నా, మా నలుగురు 5,000 నోట్లోకి పోవాలన్నా చాలా కష్టంగా ఉందయ్యా. ఇల్లు గడవటం కూడా కష్టంగా ఉంది. ఇప్పుడు కాస్త తెరిపించింది కదా, మళ్ళీ నాట్లు వేయాలయ్యా. విత్తనాలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు.
తమరు పెద్ద మనసు చేసుకుని కాస్త సాయం చేస్తే విత్తనాలు కొనుక్కుంటానయ్యా. రైతెప్పుడు రాజులాగే ఉండాలి. కానీ మన దురదృష్టం, అందరికీ అన్నం పెట్టే రైతే రోజు రోజుకి పేదవాడవుతున్నాడు. ఆ రైతే ఆకలితో అలమటిస్తున్నాడు. ఏం చేస్తామయ్యా, మాకి తప్ప వేరే పని తెలీదయ్యా. చావో బతుకో ఈ మట్టిలోనే కదయ్యా. అయ్యో అవే మాటలు. అందరం ఈ మట్టిలోనే పుట్టి ఈ మట్టిలోనే కలవాల్సిన వాళ్ళం. మధ్యలో జీవితం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. బాధపడకు సుబ్బయ్య, మీకు తోడుగా నేనున్నాను. జానకి, వెళ్ళి డబ్బు తీసుకురా. ఈ రోజు నుంచి నీ ఇష్టానికి ఈ ఇంట్లో ఏది పడితే అది తీసుకోవడానికి వీల్లేదు. ముఖ్యంగా డబ్బులు. మీ కూతుళ్ళిద్దరూ ఈ ఆస్తంతా మా ఆయన పేరున రాశారు. ఇంతకు ముందులాగా దాన ధర్మాలు చేస్తే కుదరదు. ఏమైంది జానకి? ఆ? ఏం లేదండి, వెళ్తున్నాను.